మేమక్కడికి వెళితే అమ్మాయి అవుట్ హౌస్లో లేని మాట వాస్తవం. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, నిజంగా చంపేశారని ఆరా తీస్తే వీళ్ళిద్దరూ రకరకాలుగా చెప్తున్నారు. అందుకే మీ దగ్గరికొచ్చాం. సార్, ఇలాంటి గొడవలు తెస్తుందనే నా కూతురు పద్ధతులు నచ్చక దాన్ని దూరంగా పెట్టాం. మాకేం తెలీదు. చూడండి, మీ తండ్రి కూతుళ్ళ మధ్య గొడవలుండొచ్చు, కానీ మీ అమ్మాయి గురించి వీళ్ళు చెప్పిందాన్ని బట్టి చూస్తే మాకు అనుమానం కలుగుతోంది. అంకుల్, నా గురించి మా ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు. అమృత హఠాత్తుగా ఒకరోజు రాత్రి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. వారం రోజుల్లో పెళ్ళి ఉందనగా ఎక్కడికి వెళ్ళిందో ఏమోనని మేమంతా బాధపడ్డాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే కాలనీలో నలుగురు 4 రకాలుగా అనుకుంటారని ఊరుకున్నాం. ఈలోపు సాగర్ పోలీసుని తీసుకుని వచ్చాడు. అవునంకుల్, వీడు అమృతం చంపేశాడు. ఆ విషయాలని క్యాసెట్లో నేను విన్నాను. అమృతం నేనెందుకు చంపుతాను అంకుల్? ఎందుకంటే వీడు రేణుక అనే కోటీశ్వరరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. దానికి అమృత అడ్డుగా ఉంది. అందుకే మొత్తం ఫ్యామిలీ అంతా ప్లాన్ వేసి అమృతం చంపేశారు అంకుల్. సాగర్ అంటే ఇలా మాట్లాడుతున్నాడు, అది బతికే ఉంది కదా. అంకుల్ ప్లీజ్, మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి అవుట్ హౌస్లో అమృతను వీడు పాడు చేసిన దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్పండి. అంకుల్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమృతని పెళ్లి చేసుకుంటానని నేను మాట ఇచ్చాను. తను ఎప్పుడు తిరిగి వచ్చినా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంకుల్. సాగర్ మాటలు మీరు నమ్మకండి. మీరు చెప్తే ఎస్ఐ గారు నమ్ముతారు అంకుల్. చెప్పండి. కృష్ణమూర్తి గారు, ఈ వికాస్ మీ అమ్మాయిని రేప్ చేశాడని, ఆ తర్వాత చంపేశాడని అంటున్నారు. ఇది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. మీరిలా మౌనంగా ఉంటే ఎలా? మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. చూడండి, మీరెందుకో చెప్పడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు. మాకు సాగర్ కంప్లైంట్ తప్ప మరే ఆధారం లేదు. కానీ తండ్రిగా మీరు చెప్పే ప్రతి మాటకి విలువ ఉంటుంది. మీరు నిజం చెప్తే మేము ఈ కేసు డీల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అమృత ఏమైందో కనుక్కుంటాం. అక్కర్లేదు సార్, మీరందరూ అనుకుంటున్నట్లు అమృత చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. మీరు ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం లేదు, అది క్షేమంగానే ఉంది. ఏంటండి మీరు? మీ అమ్మాయిని చంపేశారంటుంటే క్షేమంగా ఉంది అంటారేంటి? అవునెస్ఐ గారు, నా కూతుర్ని ఎవరూ చంపలేదు, అది ప్రాణాలతోనే ఉంది. అయితే మీ అమ్మాయి బతికే ఉంది. మీరెక్కడ చూశారు? 2 రోజుల క్రితం మార్కెట్లో చూశాను. ఏమయ్యా, ఆ అమ్మాయి బతికే ఉందని తండ్రి అంటున్నాడు? లేదు సార్, అమృతం చంపేశారు. నోరు మూసుకోవయ్యా, మాకేం పని పాట లేదనుకున్నావా? ఇతనేమో కనిపించట్లేదంటాడు, నువ్వేమో చంపేశాడంటావు, తండ్రి ఏమో బతికే ఉందంటాడు. మధ్యలో మేము పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? సార్ ఒక్క నిమిషం. ఆంటీ, అమృత మీద కోపంతో అంకుల్ అలా చెప్తున్నారేమో. మీరే నిజం చెప్పండి. వీడు అమృతం చంపేశాడంటుంటే నా మాట విన్నరే. చచ్చిపోయిన అమృతం మార్కెట్లో ఎలా కనిపిస్తుంది? మీరే నిజం చెప్పండి ఆంటీ. అవును సాగర్, అమృత క్షేమంగానే ఉంది. మార్కెట్లో మేం కళ్ళారా చూసాం. కృష్ణమూర్తి గారు, అయితే మీ అమ్మాయి క్షేమంగా ఉంది, ఎవ్వరూ చంపలేదు, మీరు చూశారు. మరి రేప్ చేసేటంటున్నారు? ఎస్ఐ గారు, దయచేసి మా అమ్మాయి గురించి మిగతా విషయాలు ఏమీ మమ్మల్ని అడగండి, వదిలేయండి. ఈ అబ్బాయిలిద్దరూ మంచివాళ్లే, నాకు తెలుసు. ఇద్దరితో ఈ విషయం వదిలేయండి. అమృత బతికే ఉందంటారేంటి? కానిస్టేబుల్స్ పదండి. సార్ ఒక్క నిమిషం. అది ఏంటయ్యా నీ గోల? సార్ 2 నిమిషాలు ఆగండి. అవుట్ హౌస్లో జరిగిన విషయాలు వీళ్ళకి సరిగ్గా తెలియవు. నేను చెప్తాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పటికే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మా టైం అంతా వేస్ట్ చేశావు. ఈ కేసు మేం కాదు, సిబిఐ వాళ్ళు టేకప్ చేయాలి. ఇన్ని ట్విస్టులేంటయ్యా? కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు, హత్య అన్నారు, అన్నీ మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే లేదంటున్నారు. ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్లు ఇచ్చి మా టైం వేస్ట్ చేయకు. మాకెన్ని టెన్షన్స్ ఉంటాయో మీకేం తెలుసు. సారీ సార్. ఇట్స్ ఓకే. కానిస్టేబుల్స్ పదండి.
అంకుల్ మీరు చూసింది అమృతనే కదా, పొరపాటు పడలేదు కదా? లేదు బాబు, అమృతానే. నిన్న నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఏం మాట్లాడారు? అవన్నీ నేను మీకు చెప్పలేను బాబు, నన్ను క్షమించు. సరే అంకుల్, అమృత కనిపించింది అంటున్నారు కదా, నేను కనుక్కుంటాను. అంకుల్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. బాబు, నీకు దండం పెడతాను. నాకు అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు. మీరు ఇలా పోలీసుల్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు వీధిలోకి లాగుతారు? వదిలేయండి, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనివ్వండి. ఏంటండి బాధపడుతున్నారా? మరి ఇంక నేనేం చేయను లక్ష్మి? అసలు మనం ఏం పాపం చేశాం? అది చేసే ముదనష్టో పనులు ఎన్ని భరించాలి నేను? ఆ వికాస్ బాబుని పెళ్లి చేసుకొని అక్కడైనా కుదురుగా ఉంటుందనుకుంటే రాత్రికి రాత్రే వెళ్ళిపోయిందంట. ఆ విషయం తెలియక వికాస్ బాబు సాగరు గొడవ పడుతున్నారు. ఎలాగోలా నందిని పెళ్లి చేశాం. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే ఉండనిస్తుందా? ఆఖరికి చెల్లెల సంసారంలో కూడా చిచ్చు పెట్టింది. చివరికి పోలీసులు కూడా ఇంటికి వచ్చారు. ఈ అవమానాన్ని నేను భరించలేను లక్ష్మి. దానికంటే చావేనయ్యో. ఏం చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఏంటండి ఆ మాటలు? నందినికి పెళ్ళై 3 నెలలైనా కాలేదు. దాని సంసారం దారికొచ్చేంత వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే దాని బాధ మనకు తప్పుతుంది. అవును, ఎందుకంటే ఇంకో మార్గం లేదు లక్ష్మి. చిచి, అటు సాగరు, ఇటు వికాస్ బాబు, మనము నందిని, ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టి అదేమో హాయిగా ఎవరితోనో కారులో తిరుగుతుంది. దాని ప్రవర్తన, అది చేస్తున్న పనులు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. దీని బాధతో పాటు దాని స్నేహితురాలు సుబ్బలక్ష్మి ఒకటి షాపు దగ్గరికి వచ్చి నువ్వు హంతకుడివి, కూనికోరువని అందరి ముందు పరువు తీసిపోతుంది. ఏదో ఒకరోజు నిజంగా నన్ను హంతకుడిని చేసి జైల్లో కూర్చోబెడతారు. నువ్వు చూస్తూ ఉండు. ఏంటండి, వికాస్ ఇంకా రాలేదు? అక్కడ ఎంత గొడవ జరుగుతుందో ఏమో, వీడు మేనేజ్ చేశాడో లేదో. అసలు విషయం తెలిస్తే కొంపలు అంటుకుపోతాయండి. అమ్మా, నానా, అయిపోయింది, అంతా అయిపోయింది. మనం అనుకునేది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి. అంతా రివర్స్ అయిపోయింది నానా. ఏం జరిగిందిరా? కాసేపు ఆగండి నానా, నా టెన్షన్ తగ్గిని. అమ్మో అమృత, నువ్వు నన్ను వదలవు. రే, పోలీసులకు ఏం చెప్పావురా? అక్కడ ఏం జరిగింది? అసలు ఈ టెన్షన్ ఏంటి? అమృత చచ్చిపోలేదు, బతికే ఉంది నానా. నానా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అమృత మనల్ని వదలదు. అసలు ఏం జరిగింది? బతికే ఉందని ఎవరు చెప్పారా నీకు? దాని నానే కృష్ణమూర్తి స్వయంగా చెప్పాడు నాన్న. సాగర్ ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు నమ్మితే మన స్కెచ్ ప్రకారం అమృతం చంపింది కృష్ణమూర్తినని బాంబు పేలుద్దామని వెళ్ళాను. అంతా రివర్స్ అయింది. ఎక్కడో రోడ్డు మీద ఎవరితోనో కారులో వెళ్తూ కనిపించిందంట. ఊరుకోరా, చచ్చిపోయిన అమృత ఎలా కనిపిస్తుంది? వాళ్ళేదో భ్రమపడుంటారు. భ్రమ కాదు, నిజం. నిన్న ఫోన్లో కూడా మాట్లాడారంట. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అమృత ఇంకా మనల్ని వదలలేదు, ఎక్కడో ఉంది. అమృతను విక్రమ్ చంపడం
మన కళ్ళారా చూసాం. టీవీలో కాలిపోయిన దాని శవాన్ని కూడా చూసాం. మరి కృష్ణమూర్తి ఎందుకు అలా అన్నాడు? ఒకవేళ బతికే ఉంటే ఈ పాటికి మన దగ్గరికి వచ్చేది, కనీసం ఫోన్ అయినా చేసేది. పోనీ మనం దాన్ని చంపడానికి ప్రయత్నిస్తామని తెలిస్తే ఆ సాగర్ దగ్గరికైనా వెళ్ళేది కదా. ఇన్నాళ్ళు ఎవరిని కలవకుండా ఎక్కడ తిరుగుతుంది? ఆ కృష్ణమూర్తి ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో ఏమో. నోనో, ఏదో జరిగింది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది మనల్ని వదిలి వెళ్ళలేదు, బతికే ఉంది. విక్రమ్ బాయ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 కిల్లర్ అన్నావు. మరి చంపకుండా ఎలా వదిలేశాడు? అదే కదా నాన్న, నాకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు మనం టెన్షన్ పడ్డం ఎందుకు? డౌట్ వచ్చింది కదా, వెంటనే విక్రమ్ బాయ్కి ఫోన్ చేసి కనుక్కుంటే డౌట్ క్లియర్ అవుతుంది. హలో హలో విక్రమ్ బాయ్, నమస్తే. నమస్తే కృష్ణమూర్తి. మాలాంటి వాళ్ళతో ఎక్కువగా టచ్లో ఉండటం అంత మంచిది కాదు. నాకు తెలుసు విక్రమ్ బాయ్, కానీ తప్పడం లేదు. సరే, ఏంటో చెప్పు. మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు కలవడానికి వీలవుతుందా? సరే రా. అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. నాన్న, ఆ విక్రమ్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఆ చచ్చిందో బతికిందో కనుక్కొని వస్తాను. అమృత డార్లింగ్, నీ కిల్లర్ వస్తున్నాడు. అక్కర్లేదు సార్, మీరందరూ అనుకుంటున్నట్లు అమృత చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటయ్యా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తావు? అంకుల్, మీతో మాట్లాడాలి. ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? అంకుల్, మీరు కోప్పడకండి, నేను చెప్పేది వినండి. మీ దగ్గర నుంచి నాకు ఓ విషయం ఇంకా క్లారిటీగా తెలియాలి. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది, అందుకే మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. అసలు నీకేం కావాలో చెప్పు. మీరు అమృతం చూశానన్నారు, నిజమేనా అంకుల్? చూశాను. ఆంటీ? అవును సాగర్, నిజమే, చూసాం. లేదంటీ, మీరు కూడా అంకుల్లాగే అబద్ధం చెప్తున్నారు. వికాస్ అమృతని ఓ కిల్లర్కి డబ్బులిచ్చి చంపించాడు. మీకు ఆ విషయం తెలియదు. ఈ విషయాలన్నీ పోలీసులు అయితే కరెక్ట్గా డీల్ చేస్తారనుకుంటే మీరేమో అమృత బతికే ఉందని చెప్పి ఆ దుర్మార్గుడి చేతులారా తప్పించుకునేలా చేశారు. పోలీసులను చూసి మీరు భయపడ్డారు, లేదంటే అమృత మీద కోపంతో అయినా అలా చెప్పుంటారు. అంకుల్, మీరే ఇలా అబద్ధం చెప్తే అమృతకి ఏమైందో, ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి అంకుల్? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో రండి, ఆ వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగితే అసలు నిజం వాళ్ళే చెప్తారు. రండి అంకుల్. ఏమయ్యా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అమృత బతికే ఉందంటే ఎందుకు నమ్మా నువ్వు? అదే అంకుల్, వికాస్ అమృతని చంపేశాడంటే మీరు ఎందుకు నమ్మరు? ఒకసారి అవుట్ హౌస్కి వచ్చి అడిగితే నిజం తెలుస్తుంది కదా. ఏంటయ్యా నిజం తెలిసేది? నీ కూతురు పేరు మీద మా ఆస్తంతా రాస్తే ఏమాత్రం గౌరవం లేకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఎవరితోనూ తిరుగుతుంది, ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా అని వాళ్ళు నిలదీసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చెప్పవయ్యా. అది ఎవరితోనూ కారులో తిరుగుతుందని చెప్పినా ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చూడు, అది ఆ అబ్బాయి మాకిచ్చిన గౌరవం. ఇప్పుడు ఇంటికెళ్ళి అడిగితే చెప్పుతో కొడతారు తెలుసా? లేదంకుల్, మీరు పొరపాటు పడుతున్నారు. అమృత ఇంకొకరితో తిరగడం ఏంటి? అమృత అలాంటిది కాదంకుల్. నా కడుపును పుట్టిన దాని గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి? అది నువ్వు కలిసి సిక్కుమాలను పని చేస్తే నన్ను స్థితికి తెచ్చారు. అది ఎలాంటిదో నువ్వెలాంటాడో నాకు బాగా తెలుసు. అది కాదంకుల్. లక్ష్మి, నువ్వైనా చెప్పు. చూడు సాగర్,
దాని గురించి ఆలోచించి మేమెన్ని బాధలు పడ్డామో నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. నీ బాధ మాకు అర్థమైంది. మీరెన్నైనా చెప్పండి, అమృత అలా చేసిందంటే నా మనసు నమ్మట్లేదంటీ. సాగర్, మేం చూసిన అబ్బాయిని అది పెళ్లి చేసుకుందో లేదో మాకు తెలీదు. కాని ఆ అబ్బాయి మాత్రం కారులో కూర్చున్న అమృత వైపు చూయించి నా భార్య అని చెప్పాడు. మీకు అతను తెలుసా? ఆహా, మీ అంకుల్కి పరిచయం ఉంది. అంకుల్ ఎవరతను? ఏం పేరు? పేరు కనుక్కోలేదు. ఒకరోజు అర్ధరాత్రి రోడ్డు మీద కారు పంచర్ అయితే నేనే టైర్ మార్చి పంపించాను. రెండోసారి అమృతతో ఉన్నప్పుడు కలిశాడు. పోనీ ఎక్కడుంటాడో తెలుసా? ఆ వివరాలు నాకు తెలియదు. చూడు బాబు, ఆ రోజు అమృత ఆ అబ్బాయితో తిరగటం చూసి ఈవిడ అక్కడే సృహ తప్పి పడిపోయింది. ఇంతకంటే నేను ఇంకేం చెప్పాలి? మీరేం చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను అంకుల్. సాగర్, నీకు దాని మీద ఉన్న నమ్మకానికి నీకు ఒక దండం. నీకు కావలసిన అన్ని వివరాలు చెప్పాను కదా, మమ్మల్ని వదిలే. సరే అంకుల్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమృత చావలేదు, బతికే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదేంటో కనుక్కొని బయట పెడతాను. ఆ రోజు అన్ని నిజాలు మీకే తెలుస్తాయి. అమృత డార్లింగ్, నీకు గుడ్ న్యూస్. ఎవరికోసం కలవరిస్తూ బతుకంతా ఎవరితో ఉండాలనుకుంటున్నావో వాడొస్తున్నాడు. అంత సంతోషపడకు. నీకు నిజం తెలిసిన తర్వాత ఈ సంతోషమంతా క్షణాల్లో ఆవిరైపోతుంది. వెయిట్. వికాస్, నన్ను వదిలి నేను వికాస్ దగ్గరికి వెళ్ళిపోతాను. హలో డార్లింగ్, వికాస్ ఇంకా రాలేదు. వస్తాడు, వస్తున్నాడు, వస్తున్నానని ఫోన్ చేశాడు. ఏంటి, వికాస్ ఇక్కడికి వస్తున్నాడు అనగాని పురి విప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నావు? వస్తాడు. వాడి నిజస్వరూపం తెలిసిన తర్వాత నీ కళ్ళలో ఇదే మెరుపు చూస్తే ఎస్, నిన్ను వదిలేస్తాను. మన ఛాలెంజ్ ప్రకారం వికాస్ హంతకుడని ప్రూవ్ చేస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. వికాస్ అలాంటి వాడు కాదు. తను నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, నన్ను కాపాడుకోవడానికి వస్తున్నాడు. హంతకుడని పదే పదే చెప్పి నా మనసు మార్చాలని చూస్తున్నా. ఆడవాళ్ల మనసు మార్చడం అంత సులభం కాదని నిన్ను చూశాకే అర్థమైంది. నీ మనసు వాడే మారుస్తాడు. నిజం చెప్పు, వికాస్ వస్తున్నాడా? అవును. ఈరోజు వికాస్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వే తెలుసుకుంటావు. ప్రేమ గుడ్డిదని ఎందుకన్నారో తెలుసా? నీలాంటి వాళ్ళను చూసే అలా అనుంటాడు. నాది గుడ్డి ప్రేమ కాదు. వికాస్ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వెరీ గుడ్. నీ ప్రేమ గుడ్డిదో కాదో, వికాస్ నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడో ఇంకా సేపట్లో నీకు బాగా అర్థమవుతుంది. సారీ డార్లింగ్, నీ అందమైన పెదాలకు తాళం వేయకపోతే అవి మాట్లాడతాయి. కాళ్ళు వదిలేశాననుకో, నా వికాస్ వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. చేతులు వదిలేశాననుకో, సైగలు చేస్తాయి, శబ్దం చేస్తాయి. అందుకే ఈ మూడింటిని క్లోజ్ చేసేద్దామా? కళ్ళారా చూడు, చెవులారా విను. అవి రెండు సౌండ్లెస్ కదా. నేను వికాస్ దగ్గరికి వెళ్ళిపోతాను.
నిన్ను ఇలా కట్టేయటం చాలా బాధగా ఉంది. కానీ తప్పదు డాడీ. నిజం చెప్పడానికి, ఆ నిజం తెలుసుకోవడానికి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇదంతా అవసరం. ఏమీ అనుకోకే. హ్మ్.